హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ చేప ముక్కని బాగా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని స్మెల్ లేకుండా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, బెండకాయ ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. బెండకాయ ఓన్లీ ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఓకే అయితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్లో కొంచెం కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకుని కొంచెంసేపు ఉతుపుకొని పక్కన పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని కూడా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేయండి. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలండి. తర్వాత చింతపండును ముందుగానే నానబెట్టుకుని పక్కన పెట్టుకుని చింతపండు పులుసుని కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొంతసేపు మరగనిస్తే ఆయిల్ పైకి తేలేంత వరకు మరగనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.